అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్కి వరుస షాక్లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ ఉండటంతో వారిలో నైరాశ్యం నెలకొంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సొంత గూటిని వీడి కండువాలు మార్చేస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో కూడా బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ఇటీవలే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 7 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలిపై, బీఆర్ఎస్ చైర్మన్ హయాంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వారంతా ఆరోపణలు చేశారు. ఒకవైపు కేసీఆర్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చేందుకు, ఉత్సాహం నింపేందుకు యత్నిస్తుండగా నేతలు షాక్లు ఇస్తుండడం చర్చనీయాంశమైంది. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభమయ్యే ఛాన్స్ ఉండటంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ ని కలిశారు. వారిలో చాలా మంది హస్తంగూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.